హాయ్ ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను ఒక కార్డ్ని కానీ బాక్స్ని కానీ 3 డైమెన్షన్లో ఫ్లిప్ చేయడం అంటే రొటేట్ చేయడం అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి బాక్స్ ఏదైతే ఉందో దీని మీద నేను హావర్ చేసినప్పుడు ఇలా ఫ్లిప్ అయ్యేలా పెట్టాను అనమాట. అది మనకి 3Dలో అవుతున్నట్టుగా మనం చేయాలి. నార్మల్గా అయితే మనకి ఈ విధంగా అవ్వదు. సో ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో చూద్దాము. సో ఒక HTML పేజ్ తీసుకున్నాను. దాంట్లో మనకి ఒక డివ్ తీసుకుంటున్నాము. ఆ డివ్కి కార్డ్ అనే క్లాస్ ఇస్తున్నాను. మనకి కార్డ్లో ఫ్రంట్ బ్యాక్ అని రెండు పార్ట్స్ని తీసుకుంటున్నాను. ఫ్రంట్కేమో ఫ్రంట్ అనే క్లాస్ ఇస్తున్నా, బ్యాక్కేమో బ్యాక్ అనే క్లాస్ ఇస్తున్నా. ఇక్కడ మన రిక్వైర్మెంట్ ప్రకారం ఫ్రంట్ సైడ్ ఏ ఏ కంటెంట్ కావాలో అది రాసుకోవాలి, బ్యాక్ సైడ్ ఏం కావాలంటే అది రాసుకోవాలి. నేను ఏం చేస్తాను అంటే ఫ్రంట్ సైడ్ ఒక ఇమేజ్ పెడుతున్నా అండ్ ఈ ఫోల్డర్లోనే డిష్ 1 అనే ఒక ఇమేజ్ ఉంది, అది ఇస్తున్నాను. అండ్ బ్యాక్ సైడ్ ఏమో ఒక పారాగ్రాఫ్ పెడుతున్నాను. అండ్ ఈ పారాగ్రాఫ్లో జస్ట్ మనం VS Code ఎడిటర్లో లోరెమ్ అని టైప్ చేసి ఎన్ని లెటర్స్ మనకి కావాలంటే అన్ని టైప్ చేస్తే మనకి శాంపుల్గా పారాగ్రాఫ్ అనేది వస్తుంది అన్ని లెటర్స్ తోటి. సో నేను 15 లెటర్స్ ఇచ్చాను. నెక్స్ట్ ఒక బటన్ ఇస్తున్నా, తర్వాత క్లిక్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం రాసిన దాని ప్రకారం మనం ఏ స్టైల్స్ అప్లై చేయలేదు. సో ఇప్పుడు మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం దీనికి స్టైల్స్ అనేవి అప్లై చేయాలి. సో నేను ఇక్కడ హెడ్ ట్యాగ్లో స్టైల్ ట్యాగ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ స్టార్ అనే సెలెక్టర్ని యూజ్ చేసి అన్ని ఎలిమెంట్స్కి మార్జిన్ ప్యాడింగ్ 0 ఇస్తున్నా. తర్వాత బాక్స్ సైజింగ్ బోర్డర్ బాక్స్ ఇస్తున్నా. తర్వాత బాడీ ట్యాగ్ తీసుకుని దానికి డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నా. తర్వాత జస్టిఫై కంటెంట్ సెంటర్ అలైన్ ఐటమ్స్ సెంటర్ ఇస్తున్నా. అలైన్ ఐటమ్స్ సెంటర్, తర్వాత హైట్ 100 వ్యూ పోర్ట్ హైట్ ఇస్తున్నా. నెక్స్ట్ కార్డ్ అనే క్లాస్ ఏదైతే తీసుకున్నానో దానికి సమ్ విత్ హైట్ ఇస్తున్నా. మన రిక్వైర్మెంట్ ప్రకారం కార్డ్కి ఎంత విత్ కావాలనుకుంటే అంత ఇచ్చుకోవచ్చు. నేను విత్ హైట్ రెండు 300 పిక్సెల్స్ ఇస్తున్నా. అండ్ దీనికి నేను కర్సర్ని పాయింటర్ అని ఇస్తున్నా. పొజిషన్ అనేది రిలేటివ్ అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సేమ్ ఇందాకలానే వచ్చింది. ఎందుకనంటే ఇమేజ్ యొక్క స్టైల్ అనేది మనం మార్చాలి, దాన్ని మారిస్తే కానీ మనకి క్లియర్గా రాదు. సో నేను ఏం చేస్తానంటే ఇమేజ్ మనం ఎక్కడ తీసుకున్నాం, ఫ్రంట్ అనే క్లాస్లో. సో ఫ్రంట్ అనే దానికి ఆ క్లాస్కి నేను విడ్త్ అనేది 100% ఇస్తున్నా. తర్వాత హైట్ కూడా 100% ఇస్తున్నా. అండ్ ఫ్రంట్ అనేది మనం ఎక్కడ తీసుకున్నామో కార్డ్ అనే క్లాస్లో. సో దాని యొక్క విడ్త్ హైట్ 100% ఇస్తామంటే కార్డ్ యొక్క విడ్త్ ఎంతో దాని యొక్క విడ్త్ కూడా అంతే అవుతుంది, హైట్ కూడా సేమ్. నెక్స్ట్ ఫ్రంట్లో ఇమేజ్ ట్యాగ్ ఏదైతే ఉందో దానికి కూడా విడ్త్ 100%, తర్వాత హైట్ 100%, అండ్ ఆబ్జెక్ట్ ఫిట్ కవర్ అని ఇస్తున్నాం. అప్పుడు మనకి ఇమేజ్ అనేది కరెక్ట్గా ఫిట్ అవుతుంది 300 పిక్సెల్స్తో. సో మనకి ఇలా వచ్చింది, ఒక ఇమేజ్ అయితే మనకి ఇలా వచ్చింది. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఈ ఇమేజ్ ఎక్కడైతే ఉందో దానికి బ్యాక్లో ఈ కంటెంట్ అనేది మనకి ఉండాలి. అండ్ అట్ ఏ టైం మనకు ఒకటే డిస్ప్లే అవ్వాలి. సో అలా చేయాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే ఈ ఫ్రంట్ బ్యాక్ అనేది ఏవైతే ఉన్నాయో వాటికి సమ్ ఎడిషనల్ ప్రాపర్టీస్ అనేవి అప్లై చేయాలి. ఇక్కడ మనం ఏం చేయాలంటే బ్యాక్ ఫేస్ విజిబిలిటీ అనే ఒక ప్రాపర్టీ ఉంటుంది, దాన్ని మనం హైడ్ అని చేయాలి. సో ఇది ఇది ఎందుకు చేయాలో నేను తర్వాత ఇది తీసేసి అప్పుడు మనకి ఎలా వస్తుందో ఇది పెడితే ఎలా వస్తుందో కూడా చెప్తాను. సో బ్యాక్ ఫేస్ విజిబిలిటీ హిడెన్ అని ఇస్తున్నా. అండ్ దీనికి నేను సమ్ బాక్స్ షాడో కూడా ఇస్తున్నా. దీంట్లో బాక్స్ షాడో ఇస్తే మనకి కొంచెం ఫ్రంట్కి వచ్చినట్టుగా ఈ బాక్స్ అనేది అనిపిస్తుంది.
సో నేను బాక్స్ షాడోకి కలర్ ఇచ్చాను. ఇప్పుడు అది మనకి టాప్ నుంచి ఎక్కడి నుంచి షాడో స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి ఎక్కడి నుంచి షాడో స్టార్ట్ అవ్వాలి, 7 పిక్సెల్స్ నుంచి, అండ్ ఎంతవరకు స్ప్రెడ్ అయి ఉండాలి, తర్వాత బ్లర్ అన్నీ ఇస్తున్నాను. సో ఇప్పుడు మనకి కొంచెం షాడో అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది ఈ విధంగా వచ్చి. సో నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మనం బ్యాక్ అని ఏదైతే ఉందో దానికి స్టైలింగ్ అనేది అప్లై చేయాలి. సో బ్యాక్ అనే దాంట్లో మనం పొజిషన్ అనేది ఫస్ట్ అబ్జల్యూట్ ఇచ్చుకోవాలి. ఎందుకు అబ్జల్యూట్ అంటే నార్మల్గా మనకి ఆ కార్డ్లో ఫ్రంట్ వచ్చింది, దాని కింద బ్యాక్ వస్తుంది. ఇప్పుడు మనకు అలా కాకుండా ఆ కార్డు స్టార్టింగ్లోనే ఈ బ్యాక్ అనే కంటెంట్ కూడా ఇక్కడ ఉండాలి, కానీ ఇప్పుడు మనకి చూపించకూడదు. సో అందుకోసం మనం ఏం చేయాలంటే దాని యొక్క పొజిషన్ అబ్జల్యూట్ ఇవ్వాలి. అండ్ టాప్ నుంచి 0, కార్డ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో ఇది కూడా అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, లెఫ్ట్ నుంచి టాప్ నుంచి కూడా. సో అందు గురించి ఇలా ఇచ్చాను. అండ్ దీని యొక్క ఫుల్ విత్ కార్డ్ విత్ ఎంత అయితే ఉంటుందో అంత ఇవ్వాలి. సో బ్యాక్ కంటెంట్కి కార్డ్ విత్ హైట్ ఎంత అంటే ఉంటుందో సేమ్ అదే ఇక్కడ కూడా ఇవ్వాలి. సో 100% ఇచ్చాను. నెక్స్ట్ దీనికి కూడా సేమ్ ఇక్కడ ఇచ్చినట్టుగానే సమ్ బాక్స్ షాడో అనేది ఇస్తున్నాం. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇలా మనకి రెండు ఒకదాని మీద ఒకటి ఇలా వచ్చేసినాయి. కానీ మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాక్ అనే దానికి ఫ్రంట్ అనే దానికి సమ్ ఇంకా ఎక్స్ట్రా ప్రాపర్టీస్ అనేవి అప్లై చేయాలి. ఇక్కడ నేను ఫ్రంట్ అనే దానికేమో ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి, ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీ, ట్రాన్స్ఫార్మ్ అంటే మనం ఒక ఎలిమెంట్ని ఎక్స్ యాక్సిస్లో కానీ వై యాక్సిస్లో కానీ జెడ్ యాక్సిస్లో కానీ మనం రొటేట్ చేయొచ్చు, మూవ్ చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే రొటేట్ వై యాక్సిస్లో రొటేట్ చేయాలి. నేను ఇక్కడ ఏమిస్తున్నానంటే ఇనీషియల్గా వై యాక్సిస్లో ఏమీ రొటేట్ చేయట్లే, 0 డిగ్రీస్ అని పెడుతున్నా. ఇప్పుడు నేను ఈ బ్యాక్ అనే ఎలిమెంట్ ఏదైతే ఉందో దానికి నేను రొటేట్ అనే ఒక ప్రాపర్టీలో వై యాక్సిస్లో -180 డిగ్రీస్ ఇస్తున్నా. సేమ్ రైట్ ఇక్కడ రొటేట్ 0 డిగ్రీస్ ఎలా అయితే ఇచ్చానో ఇప్పుడు దీనికి రొటేట్ అనే ప్రాపర్టీలో వై యాక్సిస్లో -180 డిగ్రీస్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇక్కడ అవుట్పుట్ అనేది ఏం కనిపిస్తుందంటే ఈ కంటెంట్ అనేది వై యాక్సిస్లో రొటేట్ అయ్యింది, కానీ ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటంటే ఇది కనిపించకూడదు. అలా కనిపించకూడదంటే దీన్ని మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ ఇవ్వాలి. ఏంటంటే బ్యాక్ ఫేస్ విజిబిలిటీ అనేది మళ్ళీ ఇక్కడ బ్యాక్ ఫేస్ విజిబిలిటీ నన్ అని ఇవ్వాలి. సో ఇక్కడ మనకు మళ్ళీ ఈ కంటెంట్ ఎందుకు కనిపిస్తుంది అంటే నేను ఇక్కడ నన్ అని ఇచ్చాను, ఇక్కడ మనం హిడెన్ అని ఇవ్వాలి. సో ఇది మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే బ్యాక్ ఫేస్ విజిబిలిటీ హిడెన్ అనేది నేను ఇక్కడ ఏం చేశాను, బ్యాక్ అనే ఎలిమెంట్ని రొటేట్ చేశాను, ట్రాన్స్ఫార్మ్ చేశాను. సో ట్రాన్స్ఫార్మ్ చేసినప్పుడు మనకి ఏంటంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో ఈ పారాగ్రాఫ్ బాక్స్ దాన్ని ఫ్లిప్ చేసినట్టు. సో రొటేట్ చేశాను, అలా చేసినప్పుడు దాని కంటెంట్ మనకి కనిపించకూడదు కాబట్టి ఇక్కడ నేను ఇలా పెట్టాను. ఈ బ్యాక్ ఫేస్ విజిబిలిటీ అనే ప్రాపర్టీ మనం ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేసినప్పుడు మనకి వర్క్ అవుతుంది అనమాట. సో ఇది నేను తీసేసినప్పుడు మనకి ఏమవుతుంది, దాన్ని నేను రొటేట్ చేశాను కానీ ఆ కంటెంట్ మనకు అలానే కనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనం ఈ బ్యాక్ ఫేస్ విజిబిలిటీ పెడతామో ఆ రొటేట్ అయినప్పుడు మనకు ఆ కంటెంట్ అనేది బ్యాక్ సైడ్, దాని యొక్క బ్యాక్ సైడ్ మనకి కనిపించను. యాక్చువల్గా ఫ్రంట్ సైడ్ మనకు కనిపిస్తుంది నార్మల్గా ఆ కంటెంట్. నేను ఇప్పుడు అది తీసేస్తున్నా, ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీని తీసేస్తున్నా. ఇప్పుడు మనకు ఆ కంటెంట్ అలానే ఉంది ఈ బ్యాక్ ఫేస్ విజిబిలిటీ పెట్టిన, అంటే మనం ఎప్పుడు దాన్ని రొటేట్ చేస్తాము. జనరల్గా మనం ఒక ఎలిమెంట్ని మిర్రర్లో పెట్టినప్పుడు ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ అవుతుంది, ఇలాగే ఈ ఎలిమెంట్ అనేది బ్యాక్ సైడ్కు ఫ్లిప్ అయ్యింది. అప్పుడు దాని యొక్క ఫ్రంట్లో మనకి కంటెంట్ ఉంది యాక్చువల్గా, ఇప్పుడు దాన్ని హిడెన్ చేసేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీన్ని హోవర్ చేసినప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు బ్యాక్లో దీని బ్యాక్ ఏదైతే ఉందో అది మనకి కనిపించాలి.
దేన్ని హావర్ చేసినప్పుడు? కార్డ్ని హావర్ చేసినప్పుడు. సో కార్డ్ హావర్ అనే సూడో క్లాస్ని యూజ్ చేసి ఇలా జరిగినప్పుడు దాన్ని హావర్ చేసినప్పుడు బ్యాక్ ఏదైతే ఉందో దాన్ని ఇంతకు ముందు మనం ఏం చేసాము? వై యాక్సిస్లో ఫ్లిప్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ దాన్ని రివర్స్ చేయాలి. మళ్ళీ ట్రాన్స్ఫార్మ్ అనే ఒక ప్రాపర్టీ యూజ్ చేసి దాన్ని ఇంతకు ముందు వై యాక్సిస్లో రివర్స్ చేసేసాం. ఇప్పుడు మళ్ళీ ఒరిజినల్ పొజిషన్కి తీసుకురావాలి. అంటే మళ్ళీ రొటేట్ వై ఆఫ్ అని చెప్పి 0 డిగ్రీస్ పెట్టాలి. అంటే ఒరిజినల్గా ఎక్కడైతే ఉంటుందో అక్కడ రొటేట్ వై ఆఫ్ అని చెప్పి ఇక్కడ 0 డిగ్రీస్ ఇస్తున్నాం. సో ఇప్పుడు ఇది ముందుకు వచ్చినప్పుడు మనకి యాక్చువల్గా ఈ ఫ్రంట్ అనే పార్ట్ ఏదైతే ఉందో అది కనిపించకూడదు. అప్పుడు మనం ఏం చేయాలి అని అంటే ఆ ఫ్రంట్ అనే దానికి ఈ కార్డ్ని హావర్ చేసినప్పుడు ఫ్రంట్ని రొటేట్ చేయాలి. ఇందాక బ్యాక్ని ఇనీషియల్గా బ్యాక్ అనే ఎలిమెంట్ని మనం వై యాక్సిస్లో 180 డిగ్రీస్లో రొటేట్ చేసాం కదా. సేమ్ ఇప్పుడు అలానే మనం కార్డ్ని హావర్ చేసినప్పుడు ఫ్రంట్ అది మనకి కనిపించకూడదు. కాబట్టి ఇక్కడ మనం వై యాక్సిస్లో దీన్ని ఇంతకు ముందులాగా ఇక్కడ మనకి వై యాక్సిస్లో పాజిటివ్ సైడ్ నెగిటివ్ సైడ్ రెండు సైడ్స్ ఉంటుంది. ఏది పెట్టినా మనకి వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే సో దేన్ని రొటేట్ చేయాలి? ఫ్రంట్ అని. నేను అది మర్చిపోయాను. కార్డ్ని హావర్ చేసినప్పుడు ఆ కార్డ్ లోపల ఫ్రంట్ అనే క్లాస్ని అప్పుడు మనం దాన్ని ఫ్లిప్ చేయాలి వై యాక్సిస్లో. ఇప్పుడు మనకి ఇది దీని మీద హావర్ చేసినప్పుడు మనకి ఓన్లీ ఒక పోర్షనే కనిపిస్తుంది, ఇంకొక పోర్షన్ అనేది మనకి కనిపించట్లే. అండ్ ఇంకొకటి మనకి డైరెక్ట్గా ఇలా వచ్చేస్తుంది. నేను ఎగ్జాంపుల్ చూపించిన దాంట్లో మనకి ఈ విధంగా ఫ్లిప్ అయినట్టుగా మనకి కనిపించింది. సో అలా రావాలి అంటే మనం ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఆ డ్యూరేషన్ అనేది సమ్ డ్యూరేషన్ ప్రకారం జరగాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫ్రంట్కి బ్యాక్కి ట్రాన్సిషన్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేసి ఈ ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ ఇవ్వడం ద్వారా మనకి ఆ ఫ్రంట్కి బ్యాక్కి ఏమన్నా సిఎస్ఎస్ స్టైల్స్ మారినప్పుడు వెంటనే మారకుండా సమ్ డ్యూరేషన్లో జరుగుతుంది. నేను 0.6 సెకండ్స్ ఇచ్చాను ఫ్రంట్కి అండ్ బ్యాక్కి, రెండిటికి ఇలానే ఇచ్చాను. అండ్ ఇప్పుడు నేను హోవర్ చేస్తున్నా. ఇందాక మనకి వెంటనే జరిగింది, ఇప్పుడు సమ్ డ్యూరేషన్ ప్రకారం జరుగుతుంది. ఇది మనకి ఫ్లిప్ అవుతున్నట్టుగా అనిపించట్లేదు, జస్ట్ సమ్ ట్రాన్సిషన్ అయితే వస్తుంది కానీ ఇక్కడ వచ్చినట్టుగా 3D ఫ్లిప్ అనేది అవ్వట్లే. సో అలా 3D ఫ్లిప్ అవ్వాలి అని అంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఎప్పుడైతే మనకి రొటేషన్ చేస్తున్నామో ఇక్కడ మనకి రొటేట్ వై అని ఇక్కడ మనం అప్లై చేస్తున్నామో అక్కడ మనం ఏం చేయాలంటే పర్స్పెక్టివ్ అనే ఒక ప్రాపర్టీని తీసుకుని మనకి 3 డైమెన్షనల్స్లో ఎంత వాల్యూ వరకు స్ప్రెడ్ అవ్వాలో అది ఇక్కడ ఇవ్వాలి. నేను 1000 పిక్సెల్స్ ఇస్తున్నా. మనకి పర్స్పెక్టివ్ అనే ఒక సిఎస్ఎస్ ప్రాపర్టీని ట్రాన్స్ఫార్మ్ అనే దానికి ఇస్తాము. మనకి 3D ఎఫెక్ట్ని ఇది చూపిస్తుంది అనమాట. సో నేను ట్రాన్స్ఫార్మ్ అని ఎక్కడైతే ఉందో అలా ఉన్న ప్రతి చోట ఈ పర్స్పెక్టివ్ని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం ఇది ఇవ్వంగానే ఏమన్నా మనకి డిఫరెన్స్ తెలుస్తుందో చూద్దాం. ఇందాక నార్మల్గా మనకి జస్ట్ మూవ్ అవుతున్నట్టుగా కనిపించింది, కానీ ఇప్పుడు 3Dలా ఫ్లిప్ అవుతున్నట్టు కనిపిస్తుంది. ఇందాక జస్ట్ ట్రాన్సిషన్ అయ్యింది కానీ ఫ్లిప్ అవ్వలేదు, ఇప్పుడు మనకి ఫ్లిప్ అవుతుంది 3 డైమెన్షనల్గా. అండ్ ఇక్కడ మనకి ఈ కార్డ్ ఏదైతే ఉందో బ్యాక్ సైడ్ దానికి కూడా మనం సమ్ స్టైల్స్ అనేవి ఇంకా అప్లై చేసుకోవచ్చు. దాని లోపల డిస్ప్లే ఫ్లెక్స్ ఇస్తున్నా, జస్టిఫై కంటెంట్ అండ్ ఫ్లెక్స్ ఇచ్చి ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అని ఇస్తున్నా. తర్వాత అలైన్ ఐటమ్స్ సెంటర్ అని ఇస్తున్నా, జస్టిఫై కంటెంట్ పేజ్ అరౌండ్ ఇస్తున్నా. ఇవన్నీ ఫ్లెక్స్ రిలేటెడ్ ప్రాపర్టీస్. అండ్ బ్యాక్ లోపల బటన్ ఏదైతే ఉందో దానికి సమ్ స్టైలింగ్ అనేది అప్లై చేస్తున్నా. బార్డర్ నన్ ఇస్తున్నాను, అవుట్లైన్ నన్ ఇస్తున్నా. తర్వాత దానికి బార్డర్ రేడియస్ ఇస్తున్నాను.
బోర్డర్ రేడియస్ 100 పిక్సెల్స్ ఇస్తున్నా. దాని విడ్త్ అనేది 100 పిక్సెల్స్ ఇస్తున్నా. నెక్స్ట్ దానికి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఫ్లిప్ చేస్తే మనకి, సో ఇది బ్యాక్ లోపల బటన్కి కావాలి, నేను బటన్ ఇవ్వలేదు. సో ఇప్పుడు మనకి బటన్కి అప్లై అవుతుంది. మనకి ఇలా వచ్చింది. దానికి సమ్ ప్యాడింగ్ కూడా అప్లై చేయాలి. సో దానికి ప్యాడింగ్ అనేది టాప్ బాటము 10 పిక్సెల్స్, లెఫ్ట్ రైట్ 10 పిక్సెల్స్, అండ్ కలర్ అనేది కూడా వైట్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి ఇది వచ్చింది. అండ్ నీకు కావాలి అని అంటే దీనికి పారాగ్రాఫ్కి సమ్ స్టైలింగ్ అప్లై చేసుకోవచ్చు. ఫాంట్ సైజు, ఫాంట్ వెయిట్, అండ్ ఈ బ్యాక్ అనే దానికి నేను సమ్ ప్యాడింగ్ అనేది ఇస్తున్నా. ప్యాడింగ్ 20 పిక్సెల్స్ ఇస్తున్నా. సో ఇప్పుడు మనకి 3D ఎఫెక్ట్ అనేది వచ్చింది. 3D ఎఫెక్ట్లో కార్డ్ అనేది ఫ్లిప్ అవుతుంది హోవర్ అయినప్పుడు. ఇక్కడ మనం ఏం చేస్తామంటే జస్ట్ ఇనీషియల్గా ఫ్రంట్ను మాత్రమే చూపించాలి, బ్యాక్ను చూపించకూడదు. అప్పుడు మనం ఏం చేయాలంటే బ్యాక్ అనే దానికి రొటేట్ చేయాలి. ఎలాగా వై యాక్సిస్లో 180 డిగ్రీస్లో రొటేట్ చేయాలి, అంటే మిర్రర్ చేస్తున్నట్టు. అలా అయిన తర్వాత మనకి బ్యాక్ ఫేస్ విజిబిలిటీ హిడెన్ అని ఇస్తే దాని బ్యాక్ సైడ్ అనేది కనిపించదు. జనరల్గా మనకి ఇక్కడ ఒక ఎలిమెంట్ కనిపిస్తుంది అని అంటే దాని యొక్క ఫ్రంట్ సైడ్ కనిపిస్తున్నట్టు. దానిని ఫ్లిప్ చేస్తే వై యాక్సిస్లో అంటే మిర్రర్ చేస్తే ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ కలిసి బ్యాక్ ఫ్రంట్కి వస్తుంది. మనకి ఇక్కడ బ్యాక్ అనేది ఏమి ఉండదు. మనం ఎప్పుడైతే ఫ్లిప్ చేస్తామో ఒరిజినల్గా ఫ్రంట్ ఉన్నది మనకి బ్యాక్ సైడ్కి వెళ్ళిపోతుంది. అప్పుడు మనం బ్యాక్ ఫేస్ విజిబిలిటీ హిడెన్ అని పెడితే మనకున్న కంటెంట్ అనేది కనిపించదు. సో ఎప్పుడైతే మనం హోవర్ చేస్తామో ఆ బటన్ని, అప్పుడు ఫ్రంట్ అని మిర్రర్ చేస్తున్నాం. దాని యొక్క బ్యాక్ ఫేస్ విజిబిలిటీ ఆల్రెడీ మనం హిడెన్ పెట్టిస్తాం. అండ్ బ్యాక్ని మిర్రర్ చేయకుండా ఒరిజినల్గా వై యాక్సిస్లో ఎక్కడైతే ఉండాలో అక్కడికే పెడుతున్నాం. అండ్ ఇంకొకటి, మనకి 3D ఎఫెక్ట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవ్వాలంటే మనం ఇక్కడ ఫ్రంట్కే బ్యాక్కే కదా పర్స్పెక్టివ్ అనే ప్రాపర్టీ ఇచ్చింది. సో దానికి ఇంకా ఎడిషనల్గా ఇంకొక ప్రాపర్టీని మనం అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ స్టైల్ అనేది ఒక ప్రాపర్టీ ఉంటుంది. దీంట్లో మనం ప్రెజర్వ్ 3D అని ఇస్తే మనకి 3 డైమెన్షనల్ ఎఫెక్ట్ అనేది ఇంకా క్లియర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.